రవితేజ గారిని మీరు ఈ క్యారెక్టర్‌కి గెయిన్ చేసుకున్నారు అని అడిగితే ఏం చెప్తారు సార్? ఒక రియలిస్టిక్ వరల్డ్‌లో ఒక ఎమోషనల్ స్పేస్‌లో రవితేజ గారిని పూర్తి స్థాయి సినిమాలో చూడడానికి నాకు కథ ఇచ్చిన అవకాశాన్ని ఆయన ద్వారా ఉపయోగించుకుందాం అనుకున్నాను. హ్మ్. అంటే అంటే ఇంత రియలిస్టిక్ వరల్డ్‌లో ఒక హ్యూమన్ బిహేవియర్, భావోద్వేగాలు వేరే వాళ్ళు మాట్లాడుతుంటే ఆయన సైలెంట్‌గా చూస్తూ ఉండడం. ఇలాంటి ఒక స్పేస్‌లో చాలా ఆయనకు కొత్తగా ఉంటది. ఆయన పుల్ చేయగలరు కూడా అనే ఒక నమ్మకంతో ఇది ఆయన చెప్పడం జరిగిందండి. అదే కాకపోతే మీరు కథంతా రాసుకుని అవునండి. అవును. తర్వాత హీరో గారిని హీరో గారిని దృష్టిలో పెట్టుకొని రాసిన కథ కాదు ఇది. కాదండి. కాదు. కదా! హ్మ్. బట్ రవితేజ గారు సీన్‌లోకి వచ్చిన తర్వాత హ్మ్. ఆయన ఇమేజ్ గట్టా ఆయన మిమ్మల్ని రాసుకున్న కథ అయితే ఒక క్యారెక్టరు సంవత్సరం అంతా డ్రింక్‌లో ఉండేవాడు. 41 రోజులు మానేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఆ 41 డేస్ టైమ్ లైను, ఆ ముందు జరిగిన సంఘటనలు, ఆ గ్యాప్‌లో జరిగిన సంఘర్షణల నుంచి ఆయన ఎలా బయటపడ్డాడు, ఎలా ఫేస్ చేశాడు, దానిలో వచ్చిన మెచ్యూరిటీ ఏంటి, ఇవన్నిట్లి మీద చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నది కథ. హ్మ్. బట్ దాంట్లో రవితేజ గారు వచ్చినప్పుడు ఏమైందంటే, ఆ కాన్ఫ్లిక్ట్‌లో వచ్చే రిలేటబిలిటీ ఇంకా పెరిగింది. ఆయన స్టార్ అయినా మూలల్లోకి వెళ్ళిపోయిన ఇది కదా ఆయన. హీరో కదా! సో అంత ఒక ఒరిజినల్ పాయింట్ని రవితేజ లాంటి ఒక కమర్షియల్ స్టార్తో చేయడం వల్ల ఆ రీచ్ విపరీతంగా ఉంటుంది. మైలేజ్ ఎక్కువ ఉంటుంది. మైలేజ్ ఎక్కువగా ఉంటుంది. మైలేజ్ ఎక్కువ. పైగా ఏంటంటే అతనిలో ఉండే ఈజ్, అతని బాడీ లాంగ్వేజ్లో ఉండే ఈజ్, ఆ ఇన్నోసెన్స్ని, ఆ అగ్రెషన్ని ఒక బ్యాలెన్స్లో కరెక్ట్గా పోర్ట్రేట్ చేస్తుంది. ఎక్కడ ఫోర్స్ ఉండదు. ఇప్పుడు మీరు సినిమా అంతా అయిపోయింది కాబట్టి మీరు చాలా చులగ్గా మాట్లాడుతున్నారు. అవునండి. అవును. బట్ సినిమాలోకి ఈ కథలోకి రవితేజ గారు వస్తున్నారు. ఇది రవితేజ గారు అయితే బాగుంటుందని నిర్మాతలు ముందు అనుకుని మీకు చెప్పి తర్వాత ఫస్ట్ కథ అంతా అయిపోయిందండి. ఎవరు అని అనుకుంటున్న సందర్భంలో ఊరెళ్తున్నాను. అదొక అర్జెంట్ పని ఉండి వెళ్తుంటే కరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో మన రవి గారు కాల్ చేస్తారు. మైత్రి రవి గారు కాల్ చేసి, శివ మొత్తం కథలో ఒకసారి అలా రవితేజ గారు కనిపిస్తున్నారు, అయితే బాగుంటుంది అనిపిస్తుంది, ఒకసారి ఆలోచించాను. ఒకసారి ఇలా ఆలోచించి షర్ట్ లేకుండా రుద్రాక్షలతోని ఒక అయ్యప్ప భజనకి డ్యాన్స్ చేస్తున్న ఒక విజువల్ కనపడింది రవణ. అది దిరిపోద్ది కదా అసలు అని చెప్పేసి వచ్చి ఇమీడియట్గా కట్ అయిపోకుండా 2 రోజులు ఆయన ఊహించుకుంటూ వెళ్ళా. ఈ సీన్లో ఎలా ఉంటాడు, ఈ సీన్లో ఎలా ఉంటాడు అంటే అలా ఆర్గానిక్గా అలా ఎనర్జీ పెరిగిపోయింది అలా ఇమాజినేషన్లోనే. అంటే ఆర్గానిక్గా ఎనర్జీ పెరగడం వేరండి. మనం స్టార్ వచ్చాడని చెప్పేసి ఎనర్జీని పెంచడం కోసం ఫైట్లు అవి పెట్టడం వేరు. నేను రెండో చేయలే. ఆర్గానిక్గా ఆ కథ రవి గారు అనగానే ఆర్గానిక్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంది. అంటే ఇప్పుడు ఇది ఈ సినిమా మీరు చెప్పిన దాని ప్రకారం లెక్క ప్రకారం అయితే రవితేజ ఈ క్యారెక్టర్ ద్వారా మీరు ఆయన ఆర్గానిక్గా ఉంచారు. అవునండి. హీరోలు మాస్ హీరోలు అనగానే కొంచెం వాళ్ళకి లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉండడం. అవునండి. అవును. సడన్గా మధ్యలో వాళ్ళు ఎరప్ట్ అవ్వాలని కోరుకుంటారు ఆడియన్స్. అవునండి. అవును. లేకపోతే ఇక్కడ ఏదో జరిగిపోవాలి, హీరో వచ్చి చంపేయాలి, ఇలాంటివేవో ఆ హైస్ కోరుకుంటారు కదా. ఇది ఆ హైస్ మీకు ఎలా చేసింది ఈ ఫిల్మ్? చేస్తుందండి. ఎందుకంటే ఒక అంత ఫ్లావర్డ్ క్యారెక్టర్, ఒక బలహీనత ఉన్న క్యారెక్టర్, ఆడపిల్ల వెనక నిలబడడం అనే దాంట్లోనే ఒక మాస్నెస్ ఉంది. మోరల్ హై ఉంది. మోరల్ హై ఉంది. అంటే ఏంటంటే ఒక పర్ఫెక్ట్గా ఉన్న మనిషి నిలబడితే అది జస్ట్ కథలా మాత్రమే ఉంటుంది. తనే ఒక బలహీనత ఉన్నప్పుడు తను ఒక కాజ్ కోసం నిలబడడంలో ఒక ఎక్స్ట్రాడినరీ కాన్ఫ్లిక్ట్ ఉంది. తనతో తనకే ఒక యుద్ధం ఉంది. అది మనుషులను సంఘర్షణకు గురి చేస్తుంది సినిమాలో. దీనికి బేస్ ఏంటండి కథ రాయడానికి? మీకు ఇన్స్పిరేషన్ ఏంటి సార్? మీరు చెప్తున్నదంతా చాలా కొత్తగా ఉంది. ఇది నాట్ ఓన్లీ ఫర్ రవితేజ, ఫర్ ఎనీ మాస్ హీరో ఇట్స్ ఎ న్యూ పారాడైమ్. దీనికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు ఈ కథ రాయడానికి? ఇలా నాకు కాంప్లెక్సిటీ అంటే ఎలా చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీస్, మామూలు మనుషుల మధ్యలో సంఘర్షణ ఇష్టపడతానండి బాగా. అవును. ఎందుకంటే థియేటర్కి ఎక్కువ వాచ్ చేసి సినిమాలో చూడకుండా జీవితంలో చూసేది వాళ్ళే. మంచి మాట. పూర్తి ఇన్వాల్వ్మెంట్తో. వెల్ సెట్. ఇప్పుడు ఏంటంటే ఎందుకంటే ఒక డబ్బున్న మనిషికి చాలా ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి. ఒక సాధారణ మనిషికి సినిమా చూస్తే వాడు ఎంతో ప్రేమించి ఈ 2.5 గంటలు చిన్న పిల్లోడు అయిపోతాడు. వాడు లోపలికి వచ్చి 10 రోజులు ఆ సినిమాలోనే ఉంటాడు. అంటే అంత నిజాయితీగా ఎవరు చూడలేరు సినిమాని. కరెక్ట్. సో అంతే నిజాయితీ మనం క్యారెక్టర్లో కూడా బిల్డ్ చేసినప్పుడు, ఒక స్టార్ హీరోలు అది కూడా బిల్డ్ చేసినప్పుడు ఎంత బాగా కనెక్ట్ అవుతాడు. చాలా రిలేటబుల్ అయిపోతాడు. అతను ఏడుస్తాడు, అతను నవ్వుతాడు, అతనికి ఇలా జరిగి ఉండకూడదు అనుకోవచ్చు, ఇలా జరిగితే బాగుంది అనుకున్నచ్చు. ఫైనల్గా మనిషి సంతోషంతో ఉన్నప్పుడు వీడు కూడా సంతోషపడతాడు. ఆ రిలేటబిలిటీ తీసుకురావడానికి ట్రై చేస్తాను, ప్రతి సినిమాలో ట్రై చేస్తాను. ఇందులో రెవెన్యూ రావడం వల్ల ఏమైపోయిందంటే అది ఆ రిలేటబిలిటీ ఇంకా స్ట్రాంగ్గా తయారైందనమాట.
అంటే ఎవరికైనా వచ్చే అకాడమిక్ డౌట్ అండి అదేంటంటే ఇప్పుడు రవితేజ వచ్చిన తర్వాత రవితేజ కథని ఎత్తాడా లేదా తన లెవెల్కి తెచ్చాడా లేకపోతే డైరెక్టర్ ఎక్స్టెండ్ అయ్యాడా ఈ మిస్ మ్యాచ్ అన్న దానికి ఫైనల్గా ఒక లెవెల్కి రావాలి. మధ్యలో ఎలాంటి ల్యాబొరేటరీ వర్క్ జరిగిన వాట్ ఈజ్ యువర్ మెయిన్ ఛాలెంజ్ ఇన్ దిస్ అండి? ఫస్ట్ మన కథని మనం కథగా దాన్ని మనం సక్సెస్ఫుల్గా చేయగలిగితే అండి ఖచ్చితంగా యాక్టర్ రాగానే అది ఖచ్చితంగా ఎన్హాన్స్ అవుతుంది. ఎందుకంటే మనం కథ ఎవరి ద్వారా చెప్తున్నాం, క్లోజప్స్ ద్వారా చెప్తాం. అవును, మనం ఎంత పెద్ద కథ రాసినా ఎంత మంచి సీన్ రాసినా ఆర్టిస్ట్ తాలూకా క్లోజప్ ఆడిటోరియంలో మీకు కనిపించేది, ఆ కళలోనే మీ కథ అంతా తెలిసి అదే పైలట్ అనుకోండి. వాళ్ళ త్రూ మనం మంచి కథ చెప్పాలనుకుంటాం. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెరుగుతుందండి. అది కూడా ఇప్పుడు రవణ్ లాంటి ఒక ఈజ్ ఉండి ఒక విలేజర్స్, ఆడవాళ్ళు, పిల్లలు అందరూ కనెక్ట్ అయిపోయిన ఒక క్యారెక్టర్ ద్వారా ఒక మంచి విషయం చెప్తే అందరూ దాని రీచే వేరేలా ఉంటుంది. అదే మీరు ఏదైనా ఛాలెంజ్గా అంటే ఈ కథని రవితేజ గారు లాంటి ఇప్పుడు మీరు ఇంతకుముందు చేసిన సినిమాలు వేరండి. అవునండి, అవును. అవి చాలా సాఫ్ట్గా సెన్సిబిలిటీస్ అవునండి, అవన్నీ చాలా ఏదో అడిగాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఏ కిస్ త్రూ ది వెయిల్ అన్నాడు. అలాగుంటాయి మీ సినిమాలు. మేలు ముసుగు మీద పెట్టుకున్న ముద్దంట ఒక అభినందన, అలా ఉంటాయి మీ సినిమాలు. బట్ ఈ సినిమా అది కాదు. బట్ దానిలో చాలా ఏదో సీరియస్ ప్రాబ్లం ఉంది ఒక గర్ల్కి సంబంధించి కదా. దెన్ మీరు దానిలో నేను మొదటి నుంచి అనుకుంటున్నాను అనమాట, ఈయన ఇంత సెన్సిబుల్ డైరెక్టరు ఒక మాస్ హీరోని డైరెక్ట్ చేస్తున్నప్పుడు వాట్ ఈజ్ హిస్ ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం ఫేస్ చేసింది ఏంటి అనేది ఏదో ఒకటి ఉంటుంది కదండి. అవునండి, అవును. ఉండదంటే ఇప్పుడు ఒకటి సార్, ప్రతి సినిమాకి ఏంటంటే ఇప్పుడు నేను సినిమా చేశాను అనుకోండి, ఆ సినిమాకి ఒక వరల్డ్ ఉంటుంది. ఆ వరల్డ్లో 1 year ఉంటాను.